సో ఇవాళ మనం జనగాం జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్నాము. యాక్చువల్లీ ఒక 10 రోజుల కింద మనం పవర్ వీడర్ అయితే వీడియో అప్లోడ్ చేసినాము. దానికి ఒక ఏమేమి వస్తాయి విష్ణు? 3 పారాలు సెట్ వస్తుంది, గుంటుక పలగ వస్తుంది, సైడ్కి బేస్లు వస్తాయి పత్తిలో దున్నుకోవడానికి, అంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి బేస్లు వస్తాయి, బోజపార వస్తుంది, గుంటుక పలుగు వస్తుంది, బోజపార వస్తుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయ్యి క్రియేషన్స్. ఇంతకుముందు తయారు చేసిన పవర్ వీడర్కి అయితే ఇలాంటి చక్రాలు అయితే అమర్చలేదు. అయితే కొందరు ఏమన్నారు, రోడ్డు మీద తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండాలి బ్రదర్, సులువుగా తీసుకెళ్లేటట్టు దీనికి ఏమైనా చక్రాలు అమర్చగలుగుతావా అంటే మీ ఆలోచన బాగుందని చెప్పి వెంటనే దీనికి చక్రాలు అమర్చడం జరిగింది. ఇళ్ళ మీద నెట్టుకోవడం హార్డ్ అనిపిస్తే మీకు స్టార్ట్ చేసుకొని కూడా ఇది యాక్సిలేటర్ ఇది యాక్సిలేటర్ ఇవ్వడం కూడా అవసరం లేదు. మనం చిలకల దున్నే ముందు ఈ టైర్స్ని అయితే ఈజీగా తొలగించవచ్చు. ఎందుకంటే ఒక బోల్ట్ మాత్రమే ఉంటుంది, ఆ బోల్ట్ తీసి ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు తీసుకోవాలి, ఎందుకంటే ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈజీగా. ఒక నట్టు తీస్తే అయిపోతుంది. ఈ పవర్ వీడర్ అయితే తీసుకున్నది ఈ తాతనే. మన వీడియోని యూట్యూబ్లో చూసిండు వీళ్ళ కొడుకు. మన వీడియో చూసి మన చిలకల మంచిగా పనిచేస్తుంది ఇది అని చెప్పి వీళ్ళు కొనడం జరిగింది. ఇక కొనే ముందు అయితే మంచిగా బొట్టు బోనం పెట్టి మంచిగా కొబ్బరికాయ కొట్టి అయితే నిమ్మకాయ పెట్టి పూజ అయితే చేసిండు. కుందేలు వచ్చురా అవి పడ్డదా మరి కుందేలు? ఏం చేసిళ్ళు? పలుగు ఈ పవర్ వీడర్కి అయితే ఇక్కడ 3 నాగళ్ళ సెట్ అని ఒకటి, భోజపార ఒకటి పలుగుపార. అంటే అది పలుగుపార అనేది పత్తిలో కావచ్చు, మొక్కజొన్నలో కొడతారు. భోజపార మొక్కజొన్నలో గడ్డలు పడుతుంది, మొక్కజొన్నలో పెట్టవచ్చు. ముందు 3 నాగళ్ళ సెట్టు అమరుస్తుంటే ఈ మొక్కజొన్నల భోజపార చాలు, ప్రజెంట్ అది వద్దు అని చెప్పి అన్నారు. సో మళ్ళీ భోజపార ఎక్కిస్తున్నాడు. అప్పుడు గట్టిగా ఉండేది నువ్వు పొలగాని అప్పుడు ఈ వడుపులే ఉన్నా ఇంకా గంత ముదరలే మీసాలు రావనప్పుడు మీస వచ్చే గడ్డ వచ్చే అన్నీ వచ్చినాయి. గడ్డ అయితే ఏం లేకుండా వస్తుంది. చూడొచ్చు గడ్డి. time.
మంచిగానే దున్నుతానుగా చెప్పిన 2-3 సార్లు చెట్లు తీస్తాడు, తర్వాత పర్ఫెక్ట్ అవుతాడు ఇక. మరి ఆరేరుకోవాలి బురద దున్నికే తీసుకున్నట్టు మరి అది వేరేనా? అది గేర్ బాక్స్ అది తొందరగా ఖరాబ్ అవుతుంది. విష్ణు ఇప్పుడు ఎక్కించింది ఏంటి? ఒక నిమిషం. గుంటుకపాలుగా ఎన్ని ఇంచులు అది? మొక్కజొన్న మొక్కజొన్నకు సరిపోతుంది మధ్యలో. బాగా లేవంట కొద్దిగా ఈ కలుగు దిగినప్పుడు తోడిపియాలి కొద్దిగా. బాగా దిగితే కొంచెం ఇట్లా అంటే అయిపోతుంది. ఏంటది బాగా లోపల పోతే అంతే. ఎట్లున్నది? గడ్డి పోతుందా? ఎడ్ల కంటే ఇది బెటరేనా? చాలా బెటర్. ఇప్పుడు ఇది ఉన్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? అయ్యా ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తాయి. మంచిగా అనిపిస్తుంది. ఎడ్లకు దీనికి కంపేర్ చేసుకుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? బరాబరే ఉంది. మన ఎడ్లతో దున్నిన దానికని ఇంకా మిత్తం అంత మంచితనంగానే ఉన్నది. మంచితనంగానే ఉన్నది. నచ్చిందా నీకు? నచ్చి దీని రేటు కూడా నీకు మంచిగా అనిపిస్తుందా? ఇక రేట్ అంటే ఇక బజారు 15 తక్కువ ఎక్కువ ఇస్తాం అనుకో, దాన్ని గట్టిగా చెప్పలేము ఎవరమైనా. అది ఓకే అన్న. ఇక్కడ మీరు దున్నుతుంటే చూసిల్లు కదా, సో ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు మిషన్? అంటే ఉపయోగపడే మిషన్ రైతులకి 100%. మీది ఎవరు? మాది బుత్తలపర్రి. ఏం పేరు? లక్ష్మీపతి. లక్ష్మీపతి. మీరు కూడా బుత్తలపర్రి? బుత్తలపర్రి. ఇది కేవలం మిషన్ ఎంత రేటు చెప్తాను? ఇది వచ్చేసి మొన్న మనం 32,000 చెప్పినాం పాత వీడియోలో. అప్పుడు అందరు కామెంట్ చేసి అన్న కొంచెం రేట్ ఎక్కువైందని అది అని చెప్పి 2,000 తగ్గించాం. ఇది 30,000కు ఫైనల్. సో 30,000 అయితే అంతకుముందు రేటు అన్న ఒక్క నిమిషం మీరు మాట్లాడుకోండి. 32,500 అయితే రీసెంట్గా 10 రోజుల కింద పెట్టిన వీడియోకి అయితే రేట్ చెప్పడం జరిగింది. అప్పుడు కస్టమర్లు చాలా మంది కాల్ చేసి అన్న కొంచెం రేట్ తగ్గియండి, రైతుల కోసమే కదా అని చెప్పి కాల్ చేశారు. చాలా ఒక్క రోజుకి ఎన్ని ఫోన్లు వచ్చినాయి? దగ్గర దగ్గర ఒక రోజులో 100 ఫోన్లు వచ్చినాయి. 100 ఫోన్లు దాకా వచ్చినాయి. సో అందరి మాటను దృష్టిలో పెట్టుకొని రేట్ తగ్గిస్తామని చెప్పినాం. ఇంకోటి ఏంటిదంటే ఇది హెచ్పి ఎక్కువ ఉంటుంది. 7.5 వస్తుంది, 8 హెచ్పి వస్తుంది. ఓకే. దీని ట్యాంక్ కెపాసిటీ ఎంత? 3.5 లీటర్. 3.5 లీటర్. ఒక ఎకరానికి ఎంత పెట్రోల్ కాలుతుంది? గంటకి లీటర్. గంటకి లీటరా? అంటే ఎకరానికి మన ఇష్టం. మనకు అలవాటు అయితే ఒక ఎకరం కూడా 40 నిమిషాలు 45 నిమిషాల్లో కూడా చేసుకోవచ్చు. కొత్తలో అయితే కొంచెం గంట అవుతుంది. కొత్తలో ఇబ్బంది అవుతుంది. అంటే నార్మల్గా ఒక ఎకరానికి లీటర్ పెట్రోలా 2 లీటర్ పెట్రోలా? అదే గంటకు లీటర్. గంటకు లీటర్ ఖచ్చితంగా కాలుతుంది. అంటే లెక్క వస్తే ఎకరానికి లీటర్ కాలుతుంది. లీటర్ చాలా తక్కువ ధర. అసలు నీకు ఇది తయారు చేయాలని ఎందుకు అనిపించింది? రైతుల కోసం
ఏదో ఒకటి తయారు చేయాలని మేము ఒకటి చేయాలని అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ గడ్డి మందు కొట్టడం వల్ల భూమి ఖరాబ్ అవుతుంది. రాను రోజులలో మనకు పంట అనేది మనకు తినడానికి కూడా సరే సారవంతం చేసే పురుగులు కానీ నత్త పురుగులు కానీ వానపాములు కానీ చనిపోయే అవకాశాలు చాలా చనిపోతాయి. అవును, చనిపోతాయి చాలా. సో ఇట్లా మనం కలుపు మందు కొట్టకుండా దీంతో తీసినట్టయితే భూమి నేల కూడా సారవంతంగా ఉంటుంది. అవును, అంతేనా? అంతే, అదే ఉద్దేశంతో 20 సంవత్సరాలకే 30 సంవత్సరాలకే హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, బీపీలు, షుగర్లు ఇవన్నీ. ఇప్పుడు వెనకట ఇగో ఈ తాత 70 ఏళ్ళు ఉన్నాడట. 76 తాత? 76. అప్పుడు ఏం తిండి పుట్టినాడు దాడిలో ఏ సంవత్సరం అయినాయో. ఎవరు పుట్టినాడు? దాడిల వల్ల పుట్టినా నేను పుట్టాక సంవత్సరం వచ్చింది. దాడి జరిగేటప్పుడు కమ్యూనిస్ట్ దాడి జరిగినప్పుడు. అప్పుడు మీ ఫుడ్ ఎట్లుండే? గడక మంచిలు పోసుకొని తినేది. గడక మంచిలు. అయితే ఇప్పుడు కలుపు మందులు కొట్టడం వల్ల ఆ గడ్డి అంత ఎండిపోతుంది, భూమి కూడా మట్టి లూజ్ అయ్యి అలా ఉన్న వానపాములు ఆ నత్తగూళ్ళు అవన్నీ చచ్చిపోతున్నాయి. చచ్చిపోయి మనకి తాకతుంటుంది. తిండిలో తాకతుండలేదు. ఇగో ఇట్లా పెరుగుతా ఏమి లేదు. వాస్తవం చెప్తాను, నేను ఒక ఏళ్ళైనా కూడా ఇంత గట్టిగా కిలో బెల్లం కొబ్బరికాయ మొత్తం సైకిల్ ఒక నేర్చుకుని అవ్వ సైకిల్ ఒక నేర్చుకుని మా అవ్వ పావులకు వచ్చి చెప్పేది. పావులు కొట్టదు బెల్లం బేడ కొబ్బరికాయ. ఇప్పుడు గడ్డి మందు కొట్టమంటారా కొట్టద్దంటారా? ఈ దుంటామంటే కొట్టకునేది అది. గడ్డి మందు కొట్టకుంటున్నది పంచాను. ఏమన్నా వాతావరణం కానీ మంచి పద్ధతి గడ్డి మందు కొడితే మిషన్ తోటి ఇప్పుడైతే సంతోషమే కదా? సంతోషం, మంచిగా చెప్పు మన మంచిగా అనిపించింది. పర్లేదు బిడ్డ ఇట్లా తయారు చేసి 5 ఎక్కువ తీసుకొని ఎంచుమించు దానిలో వెంటనే దాని ఖరారు కాదు. ఎంత ప్రేమతో ఇస్తే అంత మస్తాడు. ఏడ్చుకుంటే ఇస్తే ఇసరే బాగున్నది. అవునవును, ఎవరే కానీ ఏడ్చుకుంటే పెట్టే దండం పెట్టి సరే పట్టుకో. తర్వాత వచ్చి ప్రేమతో ఇచ్చేటట్టున్నారు. అది పద్ధతి. సో అప్పుడు మనం చెలకలో దున్నప్పుడు ఆల్రెడీ కాబట్టి అలా గడ్డి లేదు. అందుకనే ఈరోజు గడ్డిలా దున్నమని చెప్పి కామెంట్ వచ్చింది. అందుకే గడ్డిలో తీసుకొచ్చి మరీ దున్నినాం. ఈ దున్నింది అయితే చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో. ఒక్క మొక్క కూడా లేకుండా ఇక మీకు లైవ్లో చూపిస్తారు చూడండి. ఇక మొత్తం ఏర్లతో సహా బయటపడ్డాయి ఇవన్నీ. ఇంకా మీరు ఆ జపాన్ కంపెనీ నుంచి తయారు చేసే ఆ టిల్లర్లు కావచ్చు, ఆ పవర్ వీడర్లు కావచ్చు, వాటికి రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. 50,000, 60,000, 40,000 అట్లా ఉన్నాయి. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని రైతుల కోసమే కదా అని చెప్పి అతి తక్కువ ధరలో తయారు చేస్తున్నారు వీళ్ళు. అయితే వీళ్ళు బైక్ మెకానిక్ షాప్ ఉండేది గత ఎన్ని సంవత్సరాల నుంచి? 30 years, 30 సంవత్సరాల నుంచి బైక్ సర్వీస్ సెంటర్ అయితే నడిపిస్తున్నారు. బైక్ పాయింట్ ప్రకాష్ బైక్ పాయింట్ అంటే చుట్టుపక్కల ఊర్లలో ఎవరికైనా ఫేమస్. సో వీళ్ళు బైక్ మెకానిక్ చేసుకుంటూ మా ఫ్రెండ్ గారు ఏం చేసిండంటే రైతులకు ఏదైనా మేలు చేయాలి, సంథింగ్ ఏదైనా ఒకటి కనిపెట్టాలి అని చెప్పి పవర్ వీడర్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇది ఇవాల్టి వీడియో. మన ఛానల్లో రైతులకు ఉపయోగకర వీడియోలు కూడా చేస్తాము. అంటే ఈ పాముల రెస్క్యూలే కాకుండా ప్రతి ఒక్క వీడియోలు, బిజినెస్ వీడియోలు కూడా చేస్తాము. సో మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు సబ్స్క్రైబ్.